పెరిగింది సార్. మొన్న జిల్లాకు వచ్చిపోయాక చాలా స్పందన పెరిగింది సార్ జిల్లా. అందుకని ఇప్పుడు మన కాళ్ళ పొత్తులు కనుక వాళ్ళు నిజంగా నిజాయితీ కలిసి వస్తే చేద్దాము, లేకపోతే వాళ్ళు ఎందుకు కలిసి రావట్లేదో ప్రజలకు అర్థం కావాలి. వీళ్ళకి రాజకీయాన్ని మార్చడానికి ఇష్టం లేదనే విషయం అర్థం కావాలి. నేను హాస్పిటల్ కూడా కంప్లీట్ బంద్ చేసి కూడా ఈ 3 months కూడా మీకు అందరూ సేవ చేయడానికే సిద్ధపడ్డాం సార్. వెరీ గుడ్. లాయర్లు, ప్రొఫెసర్స్ అందరూ కూడా. మరి భద్రాచలంలో మంచి క్యాండిడేట్ చూడండి అర్జెంట్గా మనకి. సార్ క్యాండిడేట్ ఉన్నారు సార్, క్యాండిడేట్లు ఉన్నారు. క్యాండిడేట్ లేకపోతే కాదు కానీ సార్ ఈ రవిమాతి గారు నీవెంత నీ రెక్క ఎంత అన్నట్టుగా మాట్లాడతాను సార్. నేను అక్కడ మాట్లాడతాను, దాన్ని సార్ట్అవుట్ చేద్దాం. మీ అన్నం జేపీ గారితో ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా పార్టీ కాదు సంస్థ నుంచి కూడా మేము ఉన్నాం బాబు. మీకు అంత కోపం అవసరం లేదు. ఏదంటే దాన్ని సార్ట్అవుట్ చేద్దాం. మీరు చెప్పింది నోట్ చేసుకున్నాను నేను. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను తప్పకుండా. విల్ సార్ట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఆయనకి ఇచ్చేయండి ఇచ్చేయండి. హలో. Hello. Yes. Hi. With whom am I speaking? I am Dr. Jayaprakash Narayan. Mr. JP, hi. Felix Fu here. From JPAL. We met. Yes. Oh yes. Hi. So basically, your secretary emailed us and told us that a meeting on the 16th of January at 10 a.m. Would work for you. And Professor Pandey from Harvard and Professor Banerjee from MIT, they were hoping to see whether we could reschedule it one day earlier to the 15th, depending on your availability. To the 15th, is it? Yes. Okay, Felix, what I'll do is I'll ask my secretary to give you a call back. Okay. Right now, I'm in the midst of actually a live phone-in program from throughout the state. Yeah. So I think your call is mixed up with that. Okay. Oh, fine. Okay, 15th should be all right as far as I am concerned, but I'll check up, if there's a scheduling conflict. But somebody will take care of it, okay? Okay, great. All the best. Right. Raju, చెప్పండి. కంగ్రాచులేషన్ సార్, మీరు మళ్ళీ అధ్యక్షుని ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ, చెప్పండి. ఏం లేదు సార్, మీరు రోడ్ షో ఇది చేయొచ్చు కదా సార్, పార్టీ బలోపేతానికి నేను అభిమానించే దాంట్లో మీ యొక్క అభిమానం. అందుకని రాష్ట్రం అంతా కూడా ప్రోగ్రామ్ పెట్టుకుందాం బాబు. పెట్టుకున్నారా సార్? మనం ఏంటంటే మనం నిజాయితీగా చేస్తాం, మనం ఇప్పుడు జనాన్ని సేకరించడం అలాంటిది కాకుండాను. కాబట్టి మన చాపక నీరులాగా ఈ నోటి నుంచి ఆ నోటికి 100 మందికి వెళ్ళాలి. బట్ జెన్యున్గా మనం పెట్టుకుందాం. త్వరలోనే రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తాం. పేపర్ చూసినప్పుడల్లా మీకు రోడ్ షో లేదా ఏం లేదని కొంచెం బాధకు గురవుతుంటా సార్. నేను ఏం పర్లేదు, మనం తప్పకుండా చేద్దాం. సార్ ఇది ప్రోగ్రామ్, ఇది రోడ్ ప్రోగ్రామ్ ఏం బాబు ఉంది సార్, మనది రోడ్ ప్రోగ్రామ్ మొత్తం నేను కమ్యూనికేట్ చేస్తాను, నేను కమ్యూనికేట్ చేస్తాను. సరేనా? సార్. థ్యాంక్ యూ రైట్ సార్. రైట్, ఆల్ ది బెస్ట్. టైం చూసుకుంటాం. Hello. హలో. So Mr. B.G. Naidu from Visakhapatnam is working as editor and he wants to give you some suggestions about the party and he himself is willing to join the party. ఓకే, So I'm giving. ఇవ్వండి. హలో. హలో, జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే నాయుడు గారు, చెప్పండి. నా పేరు బీజీ నాయుడు అండి. చాలా కాలం నుంచి లోక్సత్తా పార్టీ సిద్ధాంతాలకి, ఆశయాలకి, ఆదర్శాలకి నేను ఒక అజ్ఞాతంగా సమర్థిస్తున్నటువంటి వ్యక్తిని. నేను ఒక చిన్న పత్రిక ఎడిటర్ను కూడా. నాయుడు గారు, మనందరి లక్ష్యాలు ఒకటి, అజ్ఞాతం వీడేసేసి మీరు కలిసి పనిచేయండి. తప్పకుండా సార్. నేను విశాఖపట్నం ద్వారకా నగర్ లో ఉంటాను. అయితే నేను చిన్న కారణం వల్ల ఇంతవరకు నేను పార్టీలో జాయిన్ అవ్వలేకపోయాను. దాన్ని మీతో పంచుకుందాం అనుకున్నాను ఆ విషయాన్ని కూడా. చెప్పండి. నేను ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమ్యూనిటీకి మ్యాగజైన్ నడుపుతున్నాను. వైసీ వెలమ విజయం అని. వెలమ మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి వెలమ లీడర్స్ అంతా ఆంధ్ర నుంచి నడుపుతున్నప్పుడు కూడా ఒక క్యాస్ట్ మ్యాగజైన్, ఏకైక మ్యాగజైన్ అది. దీన్ని మీరు సమర్థిస్తారా లేదా పార్టీలో, ఎందుకని చెప్పేసి నేను ఇంతకాలం మౌనంగా ఉన్నాను. నేను కులాన్ని సమర్థించట్లేదు. మా దాంట్లో ఉన్నటువంటి 4 వర్గాలని కనీసం సంఘటితం చేయాలని చెప్పేసి నేను ఆ పత్రికను ప్రారంభించడం జరిగింది. అయితే లోక్సత్తా పార్టీ కులాలకు వ్యతిరేకం. నేను కూడా కులాలకు వ్యతిరేకమే. బ్రహ్మనాయుడు సిద్ధాంతానికి నేను కొద్దిగా ఆకర్షితున్నై నేను ఆ పత్రికను కూడా స్థాపించడం జరిగింది. చాపకూడు అందరిని కలపడం అని చెప్పిన చాపకూడు సిద్ధాంతానికి నేను చాలా ఆకర్షితున్నాయి. ఈ రోజు పల్నాటి వీరాచార్య పీఠాన్ని కూడా ఎప్పుడు నేను వెళ్తా ఉంటాను దగ్గరికి. అయితే మీరన్నా మీ ఆశయాలన్నా, ఎందుకంటే మనం ఏదో కారణాల వల్ల ధర్మంగా జీవించలేకపోవచ్చు, కొన్ని కారణాలు అడ్డంకులు మనం రావచ్చు. కానీ మీలాంటి ఒక ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైనటువంటి పరిపాలనా దక్షతుడికి సహకరించడం అనేది మనిషిగా కనీస ధర్మం అని నేను భావిస్తున్నాను. తప్పకుండా మన వాళ్ళు మీతో టచ్లో ఉంటారు నాయుడు గారు. తప్పకుండా సార్. మరి ఇప్పుడు బలహీన వర్గాలు వగేరా వారందరూ కలిసి సంఘటితమైతే అది కులం ప్రాతిపదికని చెప్పని అనుకోం మనం. అది ఆ విధంగా నన్ను స్వీకరించకండి సార్. నేను కులాలకి అతీతంగానే నేను ఉన్నప్పుడు
కూడా నేను ఒకానొక సమయంలో ఆ విధంగా చేయవలసి వచ్చింది. అది ఒక విధంగా నాకు ఎఫెక్ట్ కూడా. ఎందుకంటే ఈ రోజు కులంలో బలమైనటువంటి సామాజిక వర్గాన్ని కూడా చాలా బలమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తిని నేను కూడా. వెరీ గుడ్. బట్ దాన్ని నేను దుర్వినియోగం పరచుకోకుండా అందుకని మీరు పార్టిసిపేట్ చేయండి దయచేసి. సామాజిక అవసరాల కోసం, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను ఉపయోగించుకోగలని భావిస్తున్నాను. అయితే పార్టిసిపేట్ చేయండి దయచేసి. నేను మిమ్మల్ని కాల్ చేయించుతాను మన వాళ్ళతో. తప్పకుండా సార్. ఓకే. నేను ఎప్పటి నుంచో మీ సిద్ధాంతాలకి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాను. అవునండి. చిన్నాలో దూరంగా ఉన్నందుకు కొంచెం బాధపడుతున్నాను కూడాను. నాయుడు గారు, అందుకని వెంటనే టైం వేస్ట్ చేయొద్దు మనం. నేను మన వాళ్ళకి వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్తాను. ఇక ఒక్కరోజు కూడా వృధా కాకుండా మీరు పార్టిసిపేట్ చేయండి దయచేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఆల్ ది బెస్ట్. నమస్కారం సాంబశివరావు గారు, చెప్పండి. నమస్కారం. ఎక్కడి నుంచి? థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మీరు? నేను రాజపత్రి, విశాఖపట్నం. చెప్పండి. చెప్పండి రాజగోపాల్ గారు. ఏం లేదు సార్, విజయవాడలో అలా స్పీకర్లో ఇక్కడ సభ ఏర్పాటు చేయగలరని. నేను వస్తాను. యాక్చువల్గా జనవరి 23న వైజాగ్లో అని చెప్పి అనుకుంటున్నారు మన వాళ్ళు. అక్కడ జిల్లా ప్రభుత్వ ప్రకటన నేను రావడం అని చెప్పని త్వరలో కన్ఫర్మ్ చేస్తాను నేను. తప్పకుండా. అక్కడ మన వాళ్ళంతా ఉన్నారు కదా, ఇప్పుడు శ్రీని, మహేష్, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, దయచేసి వాళ్ళు టచ్లో ఉండి కొంచెం అగ్రెసివ్గా చేద్దాం, గట్టిగా చేద్దాం. తప్పకుండా సార్. మా సభ్యులంతా కూడా అదే మీ రాజపత్రం అనేది. తప్పకుండా. రైట్, ఆల్ ది బెస్ట్. కెర్లాపాలెం నుంచి కాల్ చేస్తున్నారండి. సుబ్బారావు, కెర్లాపాలెం. ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు, చెప్పండి. నమస్తే సార్ జయప్రకాష్ గారు. నమస్తే. ఎక్కడి నుంచి? మేము గుంటూరు జిల్లా కర్లపాలెం నుంచి సార్. కర్లపాలెం, గుంటూరు జిల్లా. చెప్పండి. మీరు మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అభినందనలు సార్. థ్యాంక్ యూ. చెప్పండి. మీరు అప్పుడు బెల్ట్ షాపులు ఎత్తివేయడానికి ఆందోళన చేస్తున్నారు కదా సార్. అవును. మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఆవేశాలు ఏంటి సార్? మిగతా రాజకీయ నాయకులు మళ్ళీ, మిగతా రాజకీయ పార్టీలకు మళ్ళీ. అలా కాదు బాబు. అంటే నాకు పొద్దున్నే సాయంత్రం దాకా రోజు బెల్ట్ షాప్ గురించి పాదయాత్ర చేయడం పైన ఒక రాజకీయ పార్టీ ప్రజల్లో ఆలోచన పెంచుతుంది. దానికి స్పందించే ప్రభుత్వం భయపడిపోయి లోక్సత్తా చెప్పిన దానికి ఇక బెల్ట్ షాపులు మేమంతా మూసేస్తామని ప్రకటన చేశారు, కానీ అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రికి చెప్పాము. తర్వాత ప్రతి జిల్లాలో కూడా మీలాంటి కార్యకర్తలు పూనుకుంటున్నారు. ఎన్నికల్లో కీలకమైన అంశంగా మనం పెట్టాం. అంతేగాని ఏ పార్టీ కూడా ఒక అంశాన్ని తీసుకుని 360 రోజులు ఆపన చేస్తే ఇంకా మనం ఏమన్నా సామాజిక కార్యకర్తలుగా ఒక అంశం కోసం పరిమితమైన వాళ్ళమా? దేశంలో మౌలికమైన మార్పుకి ఇది ఒక మార్గం, అంతే. అంచేత మీరంతా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలా. అదే లోక్సత్తాని ఈ కారణంగా మామూలు పార్టీలాగా అంటే ఎట్లా? మీరు అంత తెలియగాను. అందుకేనన్నా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ బెల్ట్ షాపుల సమస్య ఉంటుంది, ఇంకో ఎస్సీజెడ్ సమస్య ఉంటుంది. అవునన్నా, ప్రతి జిల్లాలో కూడా చేయమని చెప్పాము. మీరు దాన్ని ఇన్వాల్వ్ కండి. మనం ఇప్పుడు ఆదర్శాన్ని ఆచరణలో చూపెడుతున్నాం. మనం చేపట్టబట్టే ముఖ్యమంత్రి కదిలొచ్చి బెల్ట్ షాపులు మూసేస్తానని ప్రకటన చేశాడు. ఆచరణలో నోచుకోపోయినా కూడా అది ఎన్నికల్లో పెద్ద అంశంగా మనం చేస్తున్నాం. అన్ని పార్టీలు కూడా వాళ్ళకి సిన్సియరిటీ ఉన్నా లేకపోయినా కూడా మనం చెప్పిన మాట చెప్తున్నాయి. అందుకని మీది కాన్స్టిట్యున్సీ ఏంటి? మీది కర్లపాలెం, బాపట్ల కాన్స్టిట్యున్సీ. మనకి మరి ఆ ప్రాంతంలో మనకు మంచి క్యాండిడేట్లు కావాలా? మరి మంచి వాళ్ళని, కొంచెం సమర్థులు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు, శక్తి ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయండి. వాళ్ళతో మాట్లాడి కొంచెం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేద్దాం పార్టీని మన కోసం. సరే, మరి వెంటనే కొంచెం వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏర్పాటు చేద్దాం. వాళ్ళ వివరాలు కొంచెం చెప్పి నాకు మాకు పంపించండి ఒకసారి. ఎవరు? ఆదిలాబాద్ టౌన్. ఓకే. సార్ అయితే 29% ఫారెస్ట్ ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా ఇప్పటికీ వెనుకబడినటువంటి జిల్లాగానే ఉంది సార్. అవును. అటువైపు పెనుగంగా నది, ఇటువైపు గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ కూడా. అవును. మరి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ అనేటువంటిది వెనుకబాటుని ఆధారంగా చూసి లేదా పూర్తిని చూపించి ఇట్లాంటి భావనలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులలో అధికార వికేంద్రీకరణ కానివ్వండి, అంటే మైక్రో లెవెల్ ప్లానింగ్, స్టేట్ మొత్తానికి ఒక ప్లానింగ్ కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆ వనరులను ఉపయోగించుకుని ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించవచ్చు, ఆ విధంగా ప్రణాళికలు రూపొందించినప్పుడు ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది సార్. ఆ విధంగా చూసినప్పుడు మరి అబ్దుల్ కలాం గారు సూచించినటువంటి పురా కానీ ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ రూరల్ ఏరియా. అందుకే అరవింద్ రెడ్డి గారు మనం 3 మౌలిక విషయాలు చేస్తున్నాం. ఒకటేమో జిల్లా ప్రభుత్వము, అంటే ఆ జిల్లాకే ఎన్నికైన ప్రభుత్వం ఉండి పూర్తి అధికారాలు, క్యాబినెట్, వనరులు ఉండే ఏర్పాటు కావాలి. అది పరిష్కారం అవుతుందని ఒకటి. రెండవది ప్రతి గ్రామానికి కూడా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉదాహరణకి 24 hour పవర్ సప్లై ప్రతి గ్రామంలో ఉండాలి. డ్రింకింగ్ వాటర్ సప్లై, హై క్వాలిటీ వాటర్ సప్లై ఉండాలి. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ పబ్లిక్ డెఫికేషన్ పూర్తిగా ఆపేసేయాలి. ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేసి ప్రతి ఊరికి కూడా రోడ్లను, రవాణా సౌకర్యం గ్యారంటీగా ఉండాలి.
పవర్ సప్లై ఏమో హై క్వాలిటీ పవర్ సప్లై, మనకి కేవలం 24 hours ఉండటమే కాకుండా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా ఉండాలని చెప్పినది. మూడోది 1000 స్మాల్ టౌన్స్. ఏ పార్టీ కూడా దీని గురించి ఆలోచన కూడా లేదు. ఈ అర్బనైజేషన్ దూర ప్రాంతాలకి మైగ్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ ఉందనుకోండి, బాంబే పారిపోవాల్సి వస్తుంది, హైదరాబాద్ పారిపోవాల్సి వస్తుంది. అలా అవసరం లేకుండా ప్రతి మండలానికి సుమారుగా ఒక టౌన్ వచ్చేట్టుగా మంచి ప్రమాణాలతో ఒక్కొక్క టౌన్కి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడే ఉపాధి కల్పన జరిగి అది ఎకనామిక్ హబ్గా ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి లోక్సత్తా పోరాడుతున్నది. మన ఎజెండాలో కీలక అంశాలుగా వాటిని పెట్టాం. మీరు అన్నట్టుగా తాత్కాలికమైన ఎమోషన్స్ ఉంటాయి కానీ ప్రత్యేక రాష్ట్రం కానీ మరొకటి కానీ అల్టిమేట్గా నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం వికేంద్రీకరణ కావాలి. నా మనం ఏంటంటే మీలాంటి వాళ్ళు కొంచెం ప్రజల్లోకి బాగా ప్రతి ఒక్కళ్ళు 1000 మందికి చెప్పాలి, ఓట్లు వేసి ఏర్పాటు చేయాలి. లేకపోతే ఈ డబ్బులు సారాయి ఈ రంజులో పడిపోతే దేశం నాశనం అయిపోవటమే. వీల్ బి ఇన్ టచ్ రవీంద్ర గారు. నేను ఒకసారి మిమ్మల్ని కాల్ చేయించమని చెప్తాను మనవాడితో. సరేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హలో సార్, డాక్టర్ వెంకటరాములు మాట్లాడుతున్నాను. ఇవ్వండి. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వెంకట గారు చెప్పండి. సార్ కంగ్రాట్స్ సార్ ఫస్ట్ మీకు. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇక్కడ మేము కర్నూలు డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఏ ఊరు? కర్నూలు డిస్టిక్ ఎర్రకోట సార్ నాది ప్రాపర్ గా. ఎర్రకోట సార్. ఇక్కడ బిఎడ్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను సార్. డాక్టర్ వెంకటరాములు నా పేరు. వెరీ గుడ్ వెంకటరామన్ గారు చెప్పండి. సార్ నేను మెంబర్ని కూడా సార్. ఒక ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్. ఈ పల్లెల్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ రూలింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సార్, మా ఊరు అతను. ఈ 50 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనుకోండి సార్, వాళ్ళ తాతలు అయితేనే వాళ్ళ ఫాదర్ అయితేనేమి. ఏ కాన్స్టిట్యున్సీ ఇది? ఎమ్మిగనూరు కాన్స్టిట్యూషన్. ఓకే. ఎర్రకోట కాన్స్టిట్యూషన్ లో 3000 ఓట్లు ఉన్నాయి సార్. ఎర్రకోట ఊళ్ళో ఓకే 3000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అతను రూలింగ్ ఎమ్మెల్యే. ఈ కాలంలో 20 సంవత్సరాల నుంచి నేను చూసినప్పటి నుంచి అతను ఎవరికి వేస్తే ఓట్లు వాళ్ళకే వేయాలి. ఈ 3000 ఓట్లు ఒక్క ఓటు పక్కకు పోస్తారు. నేను ఇంత చదువుకున్న వ్యక్తిని, డాక్టరేట్ నేను వెళ్తే కూడా నన్ను అక్కడ ఒక పశువులాగా చూస్తారు. ఎంత చదువుకుంటే వాడు అంత హీనం ఈ ఏరియాలో. ఒక రెడ్డి అనేవాడే ఇక్కడ ప్రబలంగా ఉన్నారు సార్. ఈ రాయలసీమ అంతా ఇంకా మీకు తెలిసిందే సార్. ఇప్పుడు వాళ్ళ ప్రభ ఎప్పుడు చెల్లుతుందంటే చదువుకున్న వాళ్ళు లేకుండా ఉంటేనే. మీలాంటి వాళ్ళు అంటే వాళ్ళు నష్టం కాబట్టి ఈ సమస్య. అదే సార్. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నేను ఓటు వేయలేను సార్. ఒక ముగ్గురు వస్తారు, నేను ఎక్కడ ఓటు వేస్తాను అనేది కూడా చూస్తాడు వాడు పబ్లిక్ గా. ఈ 3000 ఓట్లు ఈ రోజు కాంగ్రెస్ ఉన్నాడు, అతను కాంగ్రెస్ కే పడతాయి. మేము ఈ పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మాట్లాడడానికి వీలే లేదు. కానీ రెండున్నాయి వెంకటరామన్ గారు. చెప్పండి సార్. ఒకటి, మీరు చెప్పిన పరిస్థితులు చాలా చోట్ల ఉన్నా కూడా స్లోగా ప్రజల్లో అవేకనింగ్ వస్తుంది. ఒకవేళ డబ్బులు సారాయి తీసుకున్నా కూడా వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధపడుతున్నారు. సార్ డబ్బు సారాయి కూడా మేము అసలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, తీసుకోరు కూడా సార్ ప్రజలు. మా ఊళ్ళో కేవలమే కాబట్టి వాళ్ళు ఓట్లు వేసేసుకుంటారు సార్. రెండోది, ఇంకోటి ఏం జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో కూడా యాబ్సెంటీ ఓటర్స్, ఆ ఊళ్ళో ఓటర్గా నమోదై ఉండి ఆ ఊళ్ళో లేని వాళ్ళ పేర్లన్నీ కూడా సపరేట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళ పేరుతో దొంగ ఓట్లు పడకుండా ఇప్పుడు ఈసారి మొట్టమొదటిసారిగా కట్టుదిట్టిన ఏర్పాటు ఈసారి ఎన్నికల్లో జరగబోతున్నాయి. ఇది ఒక్క రోజున అన్ని చోట్ల సొల్యూషన్ రాదు. మీరు చెప్పింది చాలా తీవ్రమైన పరిస్థితిగా ఉంది ఆ ఊళ్ళో. మీరు చెప్పిన ఎర్రకోటలో అంటే ప్రతి ఊళ్ళో అట్లా ఉండదులండి, చాలా చోట్ల. ఇతని చేతిలో ఒక 10 పల్లెలు ఉంటాయి. 10 పల్లెల్లో ఓట్ల మెజారిటీ నీకు ఒక 20,000 ఉంది అనుకుంటే అక్కడ ఒక పని చేద్దాం. 20,000 ఓట్లు పక్కగా వాళ్ళే వేయించుకొని ఇక్కడ గెలుస్తున్నారు. ఒక పని చేద్దాం. ఎందుకు ఇక్కడ ఎక్కువగా ఉందంటే ఇదే పరిస్థితి గత 50 సంవత్సరాల నుంచి ఉంది సార్ ఇక్కడ. మీకు మళ్ళీ నేను ఫోన్ చేసి ఏర్పాటు చేస్తాను. మీ ఏరియాలో ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టి ఏర్పాటు చేద్దాం మనం. కనీసం ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం చెప్పినట్టు కదా. రాయలసీమ అంతా పెట్టినా కూడా మీరు చాలా మార్పు తీసుకొచ్చిన వారు అవుతారు. దీని గురించి మీతో మాట్లాడాలి డైరెక్ట్ గా. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. నేను నోట్ చేసుకుంటున్నాను, మీతో మాట్లాడిస్తాను. అక్కడ ప్రత్యేకంగా నిఘా కోసం ప్రయత్నం చేద్దాం మనం. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, చిత్తూరు నుంచి సురేష్ గారు. ఇవ్వండి. సురేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్ కంగ్రాచులేషన్ సార్, మీరు మళ్ళీ థ్యాంక్ యూ సార్. మెయిన్ ప్రాబ్లం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. స్టూడెంట్ సార్, ఫిజియోథెరపీ స్టూడెంట్ పీజీ చేశాను సార్ నేను సెంట్రల్ గవర్నమెంట్ సోషల్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అండర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ లో కటక్ లో చేశాను సార్ పీజీ. ఐ సీ.
సార్ మీరు ఒకసారి ఫిజియోథెరపీ స్టేటస్ ఏంది మన ఆంధ్రాలో, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని జాబ్స్ వస్తున్నాయి, అసలు ఓవరాల్ ఇండియాలో మన ఫిజియోథెరపీ పరిస్థితి ఏమి సార్, అబ్రాడ్ లో ఎలా ఉంది ఈ ఫిజియోథెరపీ పరిస్థితి సార్, అసలు ఆ స్టాండర్డ్స్ లో మన ఆంధ్రాలో ఉన్నాయి, మన ఆంధ్రాలో ఫస్ట్ చూడండి సార్, మన ఆంధ్రాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అసలు అన్ని జాబ్స్ వస్తున్నాయా సార్, మొత్తం కలిపి ఒక 30 కాలేజీలు కాకుండా కానీ కనీసం జాబ్స్ అనేది అసలు 50-60 కూడా లేవు సార్. ఆంధ్రాలో 30 కాలేజెస్ ఉన్నాయా? మాక్సిమం ఉన్నాయి సార్. మీరు ఒకసారి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆంధ్ర బ్రాంచ్ కి వెళ్ళారంటే గూగుల్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏమి ఎంతమంది స్టాఫ్ ఉంటున్నారు, అసలు ఆ కాలేజీలకి పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా లేదా, అసలు మెడికల్ కాలేజ్ అటాచ్మెంట్స్ ఉన్నాయా లేవా, అసలు ఏం లేదు సార్. నేను తిరుపతి స్విమ్స్ చేశాను సార్. ఇది మీరు ఓపెన్ చేస్తారా సార్? చెప్పండి సార్. నాకు ఒకసారి ఈమెయిల్ పంపించండి ఆ లింక్స్తో సహా, jp@loksattaparty.com అని చెప్పని. సరే సార్. పంపిస్తే వివరాలతో ఒకసారి కొంచెం ఏం చేయగలం ఆలోచిద్దాం ఒకసారి కూర్చుని. సార్ దీనివల్ల చాలా మంది ప్రొఫెషన్ చేంజ్ చేసుకున్నారు సార్. నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ కంటే సప్లై ఎక్కువైపోతే, టూ మచ్ సప్లై అంటే చివరికి ఎడ్యుకేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అవును సార్. అందుకని ఒకసారి చూద్దాం. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్లో చేసి వచ్చాను సార్ పీజీలో. 30 కాలేజెస్ అంటే మరి ఎక్కువగా కనిపిస్తుంది మీరు చెప్పినట్టుగా. మనం తప్పకుండా చూద్దాం. అందుకోసమే పీజీ నేషనల్ ఇన్స్టిట్యూట్లో నేను ఇండియా వైడ్ ఎంట్రన్స్ లో సెలెక్ట్ అయినా సార్. ఆంధ్ర నుంచి ఫస్ట్ క్యాండిడేట్ సార్. 9th ర్యాంక్ వచ్చింది సార్ నాకు. అట్లాగే నేను కొంచెం ఫాలో అప్ చేస్తాను సురేష్ గారు. కిషోర్ సార్ నా పేరు సార్. కిషోర్ అచ్చా. కిషోర్ సార్. సార్ మీరు దీని గురించి చాలా అట్లాగే చేద్దాము. చిత్తూరులో మన తిరుపతిలో మలయాద్రి గారు వీరంతా ఉన్నారు. చిత్తూరు జిల్లా చాప్టర్ ఉంది. చిత్తూరు జిల్లా లోక్సత్తా బ్రాంచ్ ఉన్నది. మలయాద్రి గారు వారితో టచ్లో ఉండండి. నేను వారికి కూడా చెప్తాను మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. సార్ ఎక్కడ సార్? ఏ ఊర్లో సార్ ఆఫీస్? తిరుపతిలో. మీరు ఏ ఊళ్ళో ఉన్నారు? నేను తిరుపతి సార్. మా తిరుపతిలోనే ఉంది. తిరుపతి లోక్సత్తా పార్టీ ఆఫీస్కి వెళ్ళండి. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వారు మీకు కాల్ చేస్తారు. మీకు వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను. వాళ్ళ నెంబర్ ఇస్తారా సార్ మీరు? నేను తర్వాత పంపిస్తాను. నేను మళ్ళీ ఫోన్ చేసి మీకు చెప్తారు ఎవరో ఒకరు. సార్ ఆల్రెడీ నా డీటెయిల్స్ మీకు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఇచ్చాను సార్. అందుకని మీ నెంబర్ మా దగ్గర ఉంది. ఫోన్ చేస్తామండి. 9002986668 సార్. అట్లాగే చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో. హలో సార్. ఇవ్వండమ్మా. సార్ క్రాంతి గారని హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ఇవ్వండి. హలో. హలో. నమస్తే క్రాంతి గారు, చెప్పండి. క్రాంతి అండి, నిజాం కాలేజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. చెప్పండి క్రాంతి. సార్ ప్రతి పార్టీకి అనుబంధంగా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా సార్. ఏ విధంగా మీరేమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అట్లా? బాబు ఇది చాలా కాలం నుంచి ఆలోచన నలుగుతుంది. కానీ మనం ఏమనుకున్నామంటే స్టూడెంట్స్ యూనియన్ పాలిటిక్స్లో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కాకూడదని చెప్పి మాకు అభిప్రాయం ఉన్నది. కానీ ఈ మధ్య బాగా ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎందుకంటే లోక్సత్తాకి ప్రధానంగా స్టూడెంట్స్లోనే ఎక్కువ ఆకర్షణ ఉన్నది. కాబట్టి బహుశా ఇది పునరాలోచన చేయాలి. ఇది ఒకసారి ఆలోచన చేసి ఒక స్టూడెంట్స్ వింగ్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా లేదు. ఇప్పటిదాకా యువసత్తా అని ఒకటి ఉంది, యూత్ కోసం అని చెప్పని. అది హైదరాబాద్లో కూడా చాలా కాలేజెస్లో దీన్ని ఆర్గనైజ్ చేశాము. హలో. మీరు కొంచెం లోక్సత్తా వెబ్సైట్కి వెళ్ళండి, loksata.orgకి వెళ్ళండి. నేను మన వాళ్ళతో ఫోన్ చేయించి నేను మీతో మాట్లాడిస్తాను. ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ గురించి ఆలోచించేద్దాం మనం. సరేనా? ఇంకొకటి మామూలుగా అంటే పార్టీకి స్పందన లేదని అనుకుంటాం కదా సార్. అని ఒకటి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నల్ రెవల్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఏంటంటే మామూలుగా ప్రతి ఇంట్లో రాజకీయ చర్చ జరుగుతుంది సార్. ఎట్లా అంటే బయటికి ఇప్పుడు వేవ్ కనిపిస్తుంది కానీ ఇంటర్నల్ లో మార్పు కావాలి అని ప్రతి ఒక్కరు సహజంగా ఇట్లా అనుకుంటే మాత్రం తప్పకుండా అవుతుంది సార్. అది ఇంటర్నల్ గా అవుతుంది సార్. బయట వేవ్ మాత్రం కనిపిస్తుంది. కరెక్ట్. అదే అందుకనే ప్రతి వాళ్ళకి ఏంటంటే నేను ఒక్కడనే కాదు పక్కాళ్ళు కూడా ఈ ఆలోచించిన నమ్మకం కలగాలి. అదొక్కటే. వచ్చే 3 నెలలు మన క్యాంపెయిన్ అంతా ప్రధానంగా ఇదే. మీ ఒక్కరి మనసులోనే కాదు అందరి మనసుల్లో ఉంది. మనసు చెప్పినట్టు చేయండి అనే క్యాంపెయిన్ ప్రధానంగా మనం చేయబోతున్నాం. సరేనా? రైట్ క్రాంతి. ఆల్ ది బెస్ట్. ఎవరిది? జెన్కో గవర్నమెంట్దే. ఎంతమంది ఉన్నారు మీరు? 60 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎంత ఇస్తున్నారు మీకు మంత్కి? నేను ఒక పని చేస్తాను. ఆ జిల్లా వారు మిమ్మల్ని కాల్ చేసి వివరాలు కనుక్కుని దీని పరిష్కారం ఏంటని చెప్పి ఒకసారి ఇక్కడ లోకల్గా ఆలోచించి మీ అందరితో కలిసి ప్రయత్నం చేద్దాం.
తప్పకుండా మీరు ఈ నంబర్ ఉన్నాయి కదా మీ దగ్గర, ఫోన్ చేయండి. వచ్చినప్పుడు నేను ఊళ్ళో ఉంటే తప్పకుండా కలుద్దాం. నాకు అర్థమైంది, మీ నెంబర్ నా దగ్గర ఉంది, ఎందుకని మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని. నాకు అర్థమైంది. భనవర్లో నాకు నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడు, ఆయన సెక్రటరీగా పనిచేశాడు. అది నేను భనవర్తో కూడా చెప్తాను, నేను కనుక్కుందాం ఒకసారి. రైట్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా, ఆల్ ది బెస్ట్. మంచిది, మై ప్లెజర్. రైట్. శక్తి అనేదాన్ని మనం సృష్టించలేమని అటెంప్ట్ చేయలేము, ఒక రూపం నుంచి వేరే రూపంలోకి మార్చగలం. అవును సార్, శక్తినిచ్చుతున్నాము. సో దీన్ని మనం బేస్ చేసుకుని కుర్రవాళ్ళకి అంటే ఇది ఈ విధంగా పిలిపివ్వడం మంచిది సార్. అంటే నేను అనుకోవడం ఏంటంటే, నేను యాక్చువల్ గా లోక్సత్తా అంటే నాకు పార్టీ అనే ఇదేం లేదు, కానీ మీరంటే నాకు కొంచెం అంటే ఒక ఎందుకో నా మనసుకి నేను చదువుతున్నప్పుడు పేపర్ అంతా చెప్పండి. జేపీ గారు అంటే మాకు ప్రత్యేక అభిమానం నా మనసులో ఉంది ఇప్పటి నుంచో. చెప్పండి. నేను రిక్స్ లో పనిచేస్తుంటాను సార్. దేనిలోండి? నేను బిల్డింగ్ ఫ్లూయిడ్ ఇంజనీర్ గా మస్కట్ లో పనిచేస్తున్నాను సార్. మస్కట్ లో చేస్తారా? ఎస్ సార్. నేను 35 days జాబ్ చేస్తాను, 35 days ఆఫ్ లో ఇప్పుడు ఆఫ్ లో ఉన్నాను. నేను అంటే ఎందుకంటే మీరంటే నాకు చాలా అంటే ఈ విధంగా ఈ చూడటం ఇవన్నీ మీరు ఏదో సమాజం చేస్తారు, మనందరం తప్పకుండా చేద్దాం. టైం వచ్చింది, అందరి మనసులో ఏదే ఉంది, కానీ ప్రతి వాళ్ళకి పక్కాడి మనసులో ఏదో అన్న అనుమానం ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే మనం తప్పకుండా మార్చగలం. ఈ దేశం మార్పుకు సిద్ధంగా ఉంది. మరి మీలాంటి వాళ్ళందరూ కూడా 100 మంది చెప్పండి. తర్వాత పార్టీకి మీకు ఓపికన్నంత మేర కంట్రిబ్యూట్ చేయండి. 100 రూపాయలు 1000 రూపాయలు మీరు కంట్రిబ్యూట్ చేయండి, ఈ పార్టీని పోషించుకోండి. ఖచ్చితంగా మనం మార్పు తీసుకొద్దాం. వైజాగ్లో ఉన్న వాళ్ళు కొంచెం మిమ్మల్ని కాల్ చేయమని చెప్తాను. అక్కడ వైజాగ్లో మనకి స్ట్రాంగ్ యూనిట్ ఉంది, వాళ్ళు కాల్ చేస్తారు. ఓకే సార్. సరేనా? సార్ ఆల్సో ఇది ఈ శక్తినిత్తని గురించి కొంచెం మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అంటే మరేం కాదు, అంటే ఈ కుర్రవాళ్ళకి ఇది కొంచెం మెయిన్. ఈ రోజుల్లో కష్టపడే తత్వం ఎవరికి లేదు సార్. అవును, అందరికీ గెట్ రిచ్ క్విక్ బ్రోకరేజ్ ఇది ఎలా సంపాదించొద్దని చూస్తున్నారని, కష్టపడితే మన సుఖం ఉందన్నది ఎవరు గుర్తించలేదు. అవును అవును, తప్పకుండా వాళ్ళకి మోటివేట్ చేద్దాం. మా ఫాదర్ వ్యవసాయం సార్. మేము ఈ రోజు ఏదో మా రిలేటివ్స్ ద్వారా ఇలా వచ్చాం. ఈ రోజు ఒక సంవత్సరంలో కొంచెం డబ్బులు సంపాదించుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంది, ఇప్పుడు బయట కంట్రీస్ లో మేము చూస్తున్నాం, అక్కడ ఉండడానికి మన ఇండియాలో ఉండడానికి చాలా తేడా ఉంది సార్. అవును, మనకి అక్కడ కూడా బై ఫోన్ ఆర్ మెయిల్ మనకి చూస్తేనే అయిపోతుంది, కానీ ఇక్కడ ఇండియాలో చాలా చిన్న విషయం కూడా మనం 10 సార్లు వెళ్ళాలా, లంచం ఇవ్వాలా, అందుకనే కదా మన పోరాటం, అందుకే కదా. నేను వాటన్నిటికి వ్యతిరేకం సార్. నేను మిమ్మల్ని ఆ విధంగా నేను లైక్ చేస్తున్నాను సార్. అందుకే మనోళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మిమ్మల్ని లక్ష్మణ్ గారు మనోళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అందుకనే మనం ఖచ్చితంగా యూత్లో ఉన్న ఎనర్జీని ఉపయోగించుకుందాం, ఈ మార్పుని తీసుకొద్దాం. సరేనా? రైట్, ఆల్ ది బెస్ట్. సార్, ఇప్పుడు మన యాగ్నేష్ గారు అని చెప్పేసి విశాఖపట్నంలో మీకు ఐడియా ఉండుంటది. యాగ్నేష్ గారు నా ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతుంది సార్. ఇప్పుడు మీ గురించి ఆయన అడుగుతూ ఉంటాను. ఆయన మంచి పొజిషన్ లోనే ఉన్నట్టున్నారు మన లోక్సత్తా దాంట్లో. సార్, నా సూచన ఏంటంటే సార్, ఇప్పుడు మనం అంటే వేరే పార్టీని కంపారిజన్ అని కాదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రజారాజ్యం తీసుకున్నట్లయితే వాళ్ళే చాలా చెప్పారు పాపం. పార్టీ పెట్టిన తర్వాత దాన్ని ముందర పెట్టిన దానికి తర్వాత దానికి చాలా తేడా వస్తుంది. వాళ్ళ మాటల్లో కానీ చేతల్లో కానీ చాలా వేరియేషన్. ఇప్పుడు ఏదో సమాజంలో కుళ్ళని తీసేది అది అని చెప్పి చివరికి ఏం చేస్తారంటే వీళ్ళు వేరే పార్టీలో ఉన్న వాళ్ళని దీంట్లో చేర్చుకుంటున్నారు. రేపు వచ్చిన అమితాబ్ బచ్చన్ వచ్చి పార్టీ పెడితే వీళ్ళు ఎక్కడో వల్ల అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు అంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అయిన పార్టీలకి ఏదైతే తెలుగుదేశం కాంగ్రెస్ ఉందో ప్రజారాజ్యానికి ఇక్కడ నాకు డిఫరెన్స్ ఏం కనపడట్లేదు. దురదృష్టం అది. మనకి దేశంలో అన్ని పార్టీలు కూడా కేవలం పార్టీ లేబుల్ మార్పే కానీ ఆచరణలో ఒకే రీతిలో ఉన్నాయి. దాన్ని మార్చాలని మన ప్రయత్నం లేదు. మనకి మా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 1104 మండలాలు ఉన్నాయి సార్. ఈ 1104 మండలాల్లో సో మనం ఐడెంటిఫై చేసి మన మండలంలో కనీసం ఒక 2-3 చదువుకున్న వాళ్ళే కానివ్వండి, లేదా సమాజ సేవ ఏ పార్టీకి సంబంధం లేకుండా చేసే వాళ్ళు ఉంటారు సార్. అటువంటి వాళ్ళు లిస్ట్ ఒకటి తయారు చేసుకుంటే మనం ఈ ఎలక్షన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ తర్వాత విషయం ఇటువంటి వాళ్ళ లిస్ట్ మనం ఒకటి తయారు చేసుకుంటే కనీసం ఒక 3000 మంది మనకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో వీళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, అవకాశాన్ని బట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలని నా ఉద్దేశం సార్. అది మేబీ వాళ్ళ మేజర్ ఆర్మీ మేజర్ అవ్వచ్చు, లేదా ఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు. ఆ ప్రయత్నం జరుగుతోంది, మన దగ్గర లిస్టులు తయారు చేస్తున్నాము, తప్పకుండా వాళ్ళంతా టచ్లో ఉందాం. సో అటువంటి చేస్తే బాగుంటుంది సార్. నెక్స్ట్ నా గురించి అంటారా, నేను వచ్చేసరికి ఏంటంటే సార్, నేను ఈ లోక్సత్తా పార్టీ రాకముందు నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది ఏంటంటే, నేను ఒక 4 years నుంచి ఒక విలేజ్ ని పట్టుకున్నాను సార్. ఈస్ట్ గోదావరిలో ఒక విలేజ్, దొంతుకూరు విలేజ్ ని పట్టుకుని ఏం చేశానంటే, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, కెరియర్ గైడెన్స్ ఎలా ఉన్నది, వాళ్ళకి ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద గత 4 years నుంచి ఈ విలేజ్ అక్కడ ఏ మండలం ఇది? ఇది కాట్రేనికోట మండలం సార్. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోట మండలం. మొన్న ఈ మధ్యన సీఎం మీటింగ్ జరిగింది చూడండి. నేను పని చేస్తాను, ఈస్ట్ గోదావరి వారిని ఒకసారి మీతో కాల్ చేయించుతాను నేను. అక్కడ మీకు ఏం సపోర్ట్ కావాలో వాళ్ళు చేస్తారు అక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో మనకి కాటన్. అట్లాగే వైజాగ్లో మనకి లోక్సత్తా పార్టీ యూనిట్ ఉన్నది, బలమైన యూనిట్ ఉన్నది. మీరు దయచేసి పార్టిసిపేట్ చేయండి. మీరు అన్నట్టుగా ఈ కార్టూన్ కొన్న మిగతా మండలాల్లో మంచి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో పని చేసుకుని ఏర్పాటు చేద్దాం. సరేనా? ఆల్ ది బెస్ట్. మంచిది, థ్యాంక్ యూ. 2 minutes బ్రేక్ సార్ నాకు. హలో హలో చెప్పండి సార్. ఒక మధుసూదన్ కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నారు. ఇవ్వండి. హలో హలో మధుసూదన్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నేను ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో వర్క్ చేస్తానండి. ఓకే. నేను ఇంతకుముందు మేము లక్రీకాపూర్ ఫ్యాప్సీ ఆఫీస్ లో కూడా కలిసాను. ఒక క్వశ్చన్ అడిగాను, ఆ రోజు ఫోరంలో అడగలేకపోయాను. నేను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో వర్క్ చేస్తే మామూలుగా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ చాలా మంది దే ఆర్ ఎంథూజ్డ్ బై యువర్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. కానీ వాళ్ళ రోల్, హౌ డు యూ డిఫైన్ దేర్ రోల్ అపార్ట్ ఫ్రమ్ కాస్టింగ్ జస్ట్ ఏ ఓట్ బికాస్ ఆఫ్ దేర్ అఫీషియల్ లిమిటేషన్స్? అంటే వాళ్ళు పార్టీ తరఫున పోటీ చేయడానికి అవరోధం ఉంటుంది, కానీ దే కెన్ బికమ్ మెంబర్స్ అండ్ దేర్ నో ప్రాబ్లం. అది దాని గురించి క్లారిఫై మీరు ఖచ్చితంగా చేయగలిగితే. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు మా వైఫ్ పేరు దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ 18 మంది ఇప్పటికి మా వైఫ్ సిస్టర్స్ లేడీస్ జాయిన్ చేయగలిగాము. మీరు ఆ మాట చెప్పారు నాకు లాస్ట్ టైము. ఏం సార్? మీరు లాస్ట్ టైం కూడా ఈ మాట చెప్పారు నాకు. ఆ రోజు నాకు ఫోరం రా మేము ఎవరు మేడం అది ఇంకెవరో ఈ ప్రశ్న అడిగారు నన్ను. స్వప్న గారు ఉండే టైంలో నాకు యాక్చువల్గా ఐ కుడ్ నాట్ గెట్ టు. ఓకే, దీని సమస్య ఏంటంటే ఒక్కొక్క పబ్లిక్ సెక్టర్ అంటే ఒక్కొక్క రకమైన రూల్స్ ఉంటాయి. మీ సర్వీస్ కండిషన్స్ బట్టి ఉంటుంది అది. ఐ వెరిఫై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఏముందని చెప్పాను. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనుకోండి, నేను మాకందరికి కామన్ గా ఒకటే ఉంటాయి కదా. ఒకసారి వెరిఫై చేద్దాం. ఒకసారి సర్వీస్ కండిషన్స్ నాకు తెలియదు, ఆఫ్ హ్యాండ్ నేను చెప్పలేను. బట్ ఇన్ ఎనీ కేస్ యూ కెన్ మేక్ అదర్ కంట్రిబ్యూషన్. ఇన్ఫార్మల్గా మెంబర్ కాకపోయినా కూడా మానిటరీ కంట్రిబ్యూషన్ ఎవరిని ఆపలేరు. మరి 100, 200, 1000 మీకు ఒప్పుకున్నంత వరకు కంట్రిబ్యూషన్ చేయడము. 10 మంది మ్యాన్ పవర్ కంట్రిబ్యూషన్ నో ప్రాబ్లం. ఇప్పుడు పార్టీ మెంబర్ అవ్వడం అయితే ఇబ్బంది అవుతుంది, కానీ మ్యాన్ పవర్ ఈ పార్టీ మంచిది, దీనికోసం మనం ఓటేద్దాం అని 10 మంది మీరు చెప్తే ఎవరు ఆపలేరు మిమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, లేదా ఇక్కడ నా కూకట్పల్లి లోక్సత్తా ఆఫీస్ లో ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ ఉంది సార్. సారీ ఫర్ టేకింగ్ యువర్ టైమ్. ఇంటరాక్టివ్ సెషన్ మేము ఒక 8 మంది 10 మంది ఉన్నాం. మేము అక్కడికి పోయి ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ ప్రిమిసెస్ లో పాల్గొన్నాం అనుకోండి, మేము పోయి ఒక అటెండ్ అయ్యి వచ్చాం అనుకోండి, వెదర్ ఇట్ అట్రాక్ట్. ఎందుకంటే చట్ట పరిధిలోనే చేయాలి, ఎందుకంటే మీ మొదటి పాలసీనే ఉంది కదా, ఏది చట్ట వ్యతిరేకంగా పార్టీలో మెంబర్ కాకూడదు ఉంది, కానీ మిగతా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను చట్ట పరిధిలో నేను ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి రావడంలో తప్పు ఉంది? ఏం తప్పలేదు. యువర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఫస్ట్. ఎందుకంటే మేము బ్రాంచ్ మాకు ఉండే ఇక్కడ ఈ సరౌండింగ్స్ లోనే జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అఫీషియల్ కంప్లైంట్ చేసినా కూడా షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ డూయింగ్ ఏ క్రైమ్. అబ్సల్యూట్లీ నాట్. మామూలుగా ఇప్పుడు నేరుగా పార్టీ ఆఫీసర్ రాలేకపోయిన వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ యాక్చువల్లీ ఏమి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయగలరు మీరు మీ ఉద్దేశంలో? మామూలుగా ఎవరో మామూలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు నేరుగా పార్టీ ఆఫీసర్ రాలేకపోవచ్చు. 100 మందికి చెప్పమనండి, ఓపుకున్నంత 100, 1000 కంట్రిబ్యూట్ చేయమనండి, వచ్చి ఓటు వేయమనండి, ఓటు వేయించమనండి. ఇప్పుడు మేము ప్లస్ ఇక్కడ లోకల్ ఆఫీస్ అడిగితే మేము ఒకవేళ పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి నిజాంపేట రోడ్ లో. మేము ఇండియన్లోకి వెళ్ళాలంటే మేము ఏమైనా మాకు చిన్న గైడెన్స్ ఇస్తే మేమే వీలైనంత వరకు దానికి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సన్స్ ఉంటారు ఎవరైనా. దానికి ట్రైనింగ్ ఉన్నది, మనకు సాహిత్యం ఉన్నది, పాంఫ్లెట్స్ ఉన్నాయి, బుక్లెట్స్ ఉన్నాయి.